ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనము. ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో మూడవది నాదబిందోపనిషత్తు. 1. ఓంకారం అనే హంసకి ఆ కారం కుడిరెక్క, ఊ కారం ఎడమరెక్క, మాకారం తోక, అర్ధమాత్ర తలగా ఉంటుంది. 2. ఆ హంసకి పాదాలే గుణాలు, దాని శరీరమే ఓంకార తత్వం. దానికి కుడి కన్ను ధర్మం, ఎడమ కన్ను అధర్మంగా ఉంటుంది. ఈ 3. ఆ హంస పాదాలు భూలోకం, దాని జానువులు భువర్లోకం, కటి అంటే నడుమ భాగం సువర్లోకం, నాభి ప్రాంతం మహర్లోకంగా ఉంటుంది. 4. ఓంకార హంస హృదయ స్థానం జనువులోకం, దాని కంఠభాగం తపోలోకం, భ్రూ మధ్య భాగం సత్యలోకంగా ఉంటుంది. 5. ఆ హంస సహస్రారంలో ఓంకార మంత్రం ప్రదర్శించబడి ఉంటుంది. ఇంత విశిష్టమైన ఈ ఓంకార హంసను అధిరోహించిన వాడు హంసయోగ కుశలుడు. 6. ప్రణవాన్ని ఉపాసించేవాడిని శతకోటి పాపకర్మలు కూడా ఎలాంటి బాధలను కలుగజేయలేవు. ఈ ఓంకారంలోని మొదటి మాత్ర ఆ అగ్నిదేవత స్వరూపం, రెండో మాత్ర ఊ వాయుదేవత, 7. మూడో మాత్ర మా సర్వమండలాలుగా ప్రకాశిస్తుంది, మండలంలాగా ప్రకాశిస్తుంది. చివరిదైన అర్ధమాత్ర వరుణ దేవత స్వరూపం, 8. 3 మాత్రలతో కూడిన ఓంకారం. ఈ ఓంకారం త్రికాలాలైన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతిష్ఠితమై ఉంటుంది. నిరంతరం దాన్ని ధారణ చేసి అభ్యసించటం ద్వారానే ఆ ఓంకార తత్వం అవగతమవుతుంది. 9. ఈ ఓంకారానికి మొత్తం 12 మాత్రలు ఉంటాయి. అవి 1 ఘోషిణి, 2 విద్యుత్, 3 పతంగిని, 4 వాయువేగిని, 5 నామదేత, 6 ఇంద్రి, 7 వైష్ణవి, 8 సాంకరి, 9 మహతి, 10 ధృతి, 11 నారి, 12 బ్రాహ్మి. ఈ 12 ఓంకారాన్ని ఉపాసించేవాడు మరణించిన తర్వాత వారికి కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మొదటి మాత్రలో మరణించిన వాడు భారతదేశంలో గొప్ప మహారాజుగా జన్మిస్తాడు. రెండవ మాత్రలో మరణిస్తే యక్షగణాలలో ప్రముఖుడవుతాడు. మూడో మాత్రలో విద్యాధరుడిగా, 4వ మాత్రలో గంధర్వుడిగా జన్మిస్తాడు. 5వ మాత్రలో మరణిస్తే చంద్రలోకంలో దేవ శరీరాన్ని పొందుతాడు. 6వ మాత్రలో ప్రాణం పోతే ఇంద్ర సాయుధ్యం, 7వ మాత్రలో విష్ణు పదప్రాప్తి, 8వ మాత్రలో రుద్రలోక ప్రాప్తి కలుగుతాయి. 9వ మాత్రలో చనిపోతే మహర్లోక ప్రాప్తి, 10వ మాత్రలో జనలోక ప్రాప్తి, 11వ మాత్రలో తపోలోక ప్రాప్తి, 12వ మాత్రలో మరణించిన వాడికి శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. ఓంకార ఉపాసకులు పరతరం, శుద్ధం, వ్యాపకం, నిర్మలం, శివం ఎవరి వల్ల ఈ జ్యోతులు పుడుతున్నాయో ఆ పరబ్రహ్మను చేరుకుంటారు. ఉపాసకులు ఎప్పుడైతే ఇంద్రియాలని జయించి యోగయుక్తుడై గుణాతీతుడై తన మనస్సు నిలయం చేస్తున్నాడో అప్పుడే అతడు శివం శాంతమైన పరబ్రహ్మను పొందుతున్నాడు. ఏ యోగి అయితే సర్వసంగ పరిచ్యుతుడై తన్మయుడై యోగయుక్తుడై యుగధర్మాన్ని పాటిస్తూ ఉంటాడో అతడు తన వంశంలోని జనులందరికీ మోక్షాన్ని కలుగజేస్తాడు. ఈ విధంగా ఉపాసకులు అన్ని రకాల పాశాలని వదిలించుకొని సూర్యుడిలాగా నిర్మలంగా ప్రకాశిస్తాడు. అలా అతడు బ్రహ్మభావంతో ఉండటం వల్ల పరమానందాన్ని పొందుతాడు. జ్ఞాని అయినవాడు పరబ్రహ్మాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఎలాంటి ఉద్వేగాల్ని పడకూడదు. తన ఆత్మను గురించి చింతిస్తూ కాలాన్ని గడపాలి. ఎప్పుడూ ఆత్మజ్ఞానం తగినంత మాత్రాన ఎవరికీ ప్రారబ్ధ కర్మ వదలదు. అయితే అతడికి తత్వజ్ఞానోదయం గనుక అయితే ఇక ప్రారబ్ధ కర్మ ఉండదు. మానవులకి స్వప్నంలో శరీరాదులు లేకపోయినప్పటికీ జ్ఞానం ఎలా కలుగుతుందో అదేవిధంగా జ్ఞానాంతరంలోనే దైవకర్మ ప్రారబ్ధంగా మారుతుంది. పురుషుడికి జన్మాంతరం లేనందువల్ల అది ఎప్పుడూ ఉండదు. స్వప్నంలో అతడికి దేహధ్యాస ఎలా ఉంటుందో అలాగే ఈ శరీరంలో ఉండేది అధ్యాస మాత్రమే. ఇలా ధ్యాస చేయబడ్డ వాడికి జన్మ ఎలా ఉంటుంది? అసలు జన్మ లేకపోతే ఉండే స్థితి ఏది? ఒక మట్టి కొండలాగా ఈ ప్రపంచానికి ఉపదాన కారణం చూడాలి. ఇక్కడ ఉపదాన కారణం అంటే కొండ చేయటానికి మట్టి వస్త్రం నేయటానికి దారం అని అర్థం. మనిషికున్న అజ్ఞానం గనుక పూర్తిగా తొలగిపోతే ఇక ప్రపంచం ఎక్కడుంది? మనిషి తన భ్రమ వల్ల త్రాడుని వదిలి పాముని ఎలా గ్రహిస్తున్నాడో అదేవిధంగా సత్యాన్ని వదిలి మందబుద్ధి గలవాడు ఈ జగత్తుని తెలుసుకుంటున్నాడు. ఎప్పుడైతే అది తాటియాకు అజ్ఞానాన్ని అతడికి కలిగిందో అప్పుడు
అది పాము అన్న భ్రమ కూడా తొలగిపోతుంది. ఈ విధంగా సత్యం తెలుసుకోలేని మూర్ఖుడు ఈ జగత్తును శూన్యంగా భావిస్తున్నాడు. ఎప్పుడైతే అది తాడు అని తెలుస్తుందో అతడికి పాము అన్న భయం పోతుంది కదా. సాధకుడు తన అధిష్టానంగా ఉన్న ఆత్మను అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకున్నప్పుడు అతడికి ఈ ప్రపంచం శూన్యమైపోతుంది. శరీరం కూడా ఒక ప్రపంచమే కనుక అది కూడా శూన్యమైనప్పుడు ఇక ప్రారంధం అనేది ఎక్కడుంటుంది? అజ్ఞానంతో ఉండే ప్రజల కోసమే ప్రారంధం ఉందని చెబుతున్నారు. అయితే ఆ తరువాత కాలక్రమంలో ప్రారంధ కర్మ గనుక క్షయమైపోతే ఆ సమయంలో బ్రహ్మ ఓంకారం ఈ రెండింటికి సంధానం వల్ల నాదం కలుగుతుంది. ఆ నాదమే జ్యోతిర్మయుడైన శివుడు. మబ్బులు తొలగిపోగానే సూర్యుడు వచ్చినట్లు ఆయన స్వయంగా ఆవిర్భవిస్తాడు. యోగాన్ని చేయాలనుకునేవాడు ముందుగా సిద్ధాసనంలో కూర్చొని వైష్ణవి ముద్ర వేసి తన కుడి చెవిని మూసి అంతర్గతంగా వినబడే నాదాన్ని వినాలి. ఆ విధంగా ప్రణవాన్ని అభ్యసిస్తూ ఉంటే బాహ్యధ్వనిని ఆవరిస్తుంది. అప్పుడు పక్షం నుంచి సమస్త విపక్షాలను జయించి తురీయ పదాన్ని పొందాలి. ప్రణవ సాధన చేసే వారికి మొదటి దశలో లోపలికి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం దీక్షగా అభ్యసిస్తూ ఉంటే చివరికి సూక్ష్మమైన నాదంగా వినబడుతుంది. ప్రారంభంలో లోపల నుంచి సముద్రఘోష, మేఘగర్జన, భేరీనాదం, నది ప్రవహిస్తున్నట్లుగా ప్రణవనాదం వినిపిస్తుంది. సాధన మధ్య దశలో మద్దెలి శబ్దం, ఘంటానాదం, కహళ శబ్దాలు వినిపిస్తాయి. ఇవన్నీ ధ్యానంలోని దశలుగా సాధకులు గ్రహించాలి. ప్రణవధ్యానం చివరి దశలో చిరుమవ్వల సవ్వడి, వేణుగాన వీణానాదం, తుమ్మిద జూంకారం లాంటివి వివిధ రకాల మధురమైన నాదాలు అత్యంత సూక్ష్మంగా సాధకుడికి వినిపిస్తాయి. వీటినే చిత్కళలు అంటారు. సాధకుడు తన ధ్యానస్థితిలో అలా అధికంగా వింటున్నప్పుడు మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినిపిస్తాయి. ఆ సమయంలో దాని వెనుక అత్యంత సూక్ష్మమైన నాదాలు వినిపిస్తాయి. వీటిని జాగ్రత్తగా వినాలి. అలా ఆ సూక్ష్మనాదాలను వింటూ పెద్ద ధ్వనిని వినటం మొదలుపెట్టాలి. అలాగే పెద్ద నాదాన్ని వినేటప్పుడు సూక్ష్మనాదాన్ని విడిచిపెట్టాలి. అలా ఆ నాదాలను వింటూ మనస్సు చంచలం కాకుండా ఆనందించాలి. ఇలా లోపలి నాదాన్ని వింటూ ఉంటే మనస్సు ఏదో ఒక నాదం మీద లగ్నమవుతుంది. తరువాత అది అక్కడే స్థిరమై చివరికి దానిలో లీనమైపోతుంది. ఈ విధంగా చేసే ఓంకారోపాసన సాధకుడి మనస్సు సకల బాహ్య స్మృతుల్ని వదిలిపెట్టి పాలు నీళ్ళులాగా కలిసిపోయి అది చిదాకాశంలో లీనమైపోతుంది. సంయమనం కలిగిన యోగి ఎప్పుడూ ఉదాసీన స్థితిలో ఉంటూ ఉన్మనీకారమైన ఓంకారాన్ని నిరంతరం అభ్యసిస్తూ జాగ్రత్తగా ఉపాసించాలి. ఇప్పుడు అన్ని రకాల ఆలోచనల్ని వదిలిపెట్టి అన్ని చేష్టలని విసర్జించి కేవలం ఓంకారాన్ని మాత్రమే అనుసంధానం చేయాలి. అలా చేసేటప్పుడు ఆ ప్రణవనాదంలో అతడి చిత్తం లయమైపోతుంది. తుమ్మిది ఎలాగైతే పువ్వులలోని మకరందాన్ని గ్రోలుతూ దాని వాసనని ఆపేక్షించదో అదేవిధంగా సాధకుడు చిత్త ప్రణవనాదం మీద లగ్నమై ఇతర విషయాల గురించి ఆలోచించదు. ఈ విధంగా మంచి నాద గంధంతో బద్ధుడై చంచల స్వభావాన్ని వదిలిపెట్టి సాధకుడు నాదస్వరం విని పాము తన్మయమై పోయినట్టు ప్రణవనాదాన్ని వినటంతోనే తన చిత్తాన్ని అందులో లయం చేస్తున్నాడు. ఒక మత్తగజం విషయాలు అనే ఉద్యానంలో చపల భావంతో సంచరిస్తున్నట్టుగా విషయ సుఖాల ద్వారా కలిగే ఆనందానికి అలవాటు పడ్డ మనసు విశ్వాన్ని మరిచి ఏకాగ్రత పొంది అది ఎక్కడికి పరిగెత్తదు. ఈ ఓంకారనాదం ఎలా ఉంటుందంటే మనసుని అదుపులో ఉంచే సమర్థమైన వాడి అయిన అంకుశం లాంటిది. ఈ దివ్యనాదం మనసును కట్టేసే వల లాంటిది. జ్యోతిర్మయం బ్రహ్మ ప్రణవం మీద లగ్నమైన నాదం సాధకుడి అంతరంగం అనే సముద్రాన్ని అదుపులో ఉంచి చెలీలు కట్టలాగా ఉంటుంది. సాధకుడి మనస్సు ఎక్కడైతే లగ్నమవుతుందో అదే విష్ణుమూర్తి స్థానం. ఆకాశంలో శబ్దాలలాగా మనిషి మనసులో సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి. ఎంతకాలం ఆ శబ్దాలు వినిపిస్తాయో అంతకాలమే ఆకాశ సంకల్పం ఉంటుంది. పరమాత్మ నిశ్శబ్ద రూపుడైన పరబ్రహ్మ ఏకమవుతారు. నాదం ఉన్నంత వరకే అంటే వినిపించినంత వరకే మనస్సు ఉంటుంది. నాదాంతంలో ఏది మనోన్మని మనస్సులో లయం అయిపోతుందో ఆ శబ్దం చివరికి అక్షర బ్రహ్మంలో లీనమైపోతుంది. చివరికి మిగిలిన నిశ్శబ్దమే పరమపదం. ఇలా సాధకుడు నిరంతరం అనుసంధానం చేయటం వల్ల అతడికి సకల వాసనలు క్షీణించిపోతాయి. ఎప్పుడైతే సాధకుడి మనోవాయువులు నిరంతరం పరబ్రహ్మలో లీనమైపోతాయో
అప్పుడే కోటి సహస్రనాదాలు 100 కోట్ల బిందువులు కూడా ఆయనలో లీనమైపోతాయి. ఇందుకు సందేహం లేదు. బాహ్యంగా వినబడే ప్రణవనాదంలో సర్వం లయమైపోతుంది. యోగి అయినవాడు అన్ని రకాల అవస్థల నుంచి విముక్తి పొంది అన్ని రకాల విచారాల నుంచి విడిపోయి ఒక మృతజీవిలా పడి ఉండాలి. అలా ఉన్నవాడు జీవన్ముక్తుడు అనటంలో సందేహం లేదు. అలాంటి వాడికి ఎప్పుడూ శంఖ దుందుభి నాదాలు వినపడవు. ఆ విధంగా జీవుడు మనసును దాటి స్థితిని పొందినప్పుడు అతడి శరీరం అతడికి ఒక కట్టిలాగా అనిపిస్తుంది. అలాంటి జ్ఞానికి చలి, వేడి, సుఖం, దుఃఖం అన్న భేదభావాలు ఏవీ కలగవు. యోగీశ్వరుడైన వాడి చిత్తం ఎలా ఉంటుందంటే అది సమాధి స్థితిని పొంది మానవమానాలని వదిలిపెట్టి 3 రకాల అవస్థల్ని దాటుతుంది. ఆ యోగీశ్వరుడు జగత్తు జాగ్రత్త నిద్రావస్థలు లేకుండా ఆత్మ అనే అవస్థను మాత్రమే పొందుతాడు. దృశ్యం లేకపోయినప్పటికీ ఎవడి సృష్టి స్థిరంగా ఉంటుందో, ఎలాంటి ప్రయత్నం లేకుండా ఎవడి వాయువు స్థిరంగా ఉంటుందో అలాంటి యోగి బ్రహ్మ తాపాంతర నాదరూపాన్ని పొందుతాడు. స్వస్తి. జై శ్రీరామ్.